వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఖైరతాబాద్ లో కార్మిక సంఘాల జైలు భరో కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బీఆర్టీయూ సహా అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇక ఖైరతాబాద్ చౌరస్తా నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆందోళనకారుల అక్రమ అరెస్టులపై కార్మిక సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్క కార్మిక సంఘాలు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలకు లేబర్ కోడ్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఇవాళ హైదరాబాద్లో అన్ని కార్మిక సంఘాలు, అన్ని ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. మనం చూడొచ్చు విజువల్స్లో జైల్ భరో అనే కార్యక్రమాన్ని ఇవాళ అన్ని అఖిలపక్ష పార్టీలతో పాటు అన్ని ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టాయి. మనం చూడొచ్చు మోడీ వ్యతిరేక విధానాలను మనం చూస్తున్నాం. మోడీ వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారంటూ పెద్ద ఎత్తున ఇవాళ ఖైరతాబాద్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏఐటీఎస్సీ కావచ్చు, బీఆర్టీయూ కావచ్చు, అన్ని ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. మనం చూడొచ్చు 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఉన్నారు. చెప్పండి, 4 లేబర్ కోడ్లను మనం ఎలా చూడవచ్చు, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జైలు భరో కార్యక్రమాన్ని ఆల్ ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రత్యేకంగా లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ పూర్తిగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అఖిల భారత పిలుపులో భాగంగా ఖైరతాబాద్ జంక్షన్ నుంచి చలో లోక్ భవన్ అనే ప్రోగ్రాం తీసుకొని ఇలా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా లేబర్ కోడ్స్ని ఈ దేశంలో అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. దానివల్ల కార్మిక వర్గం తీవ్రమైన నష్టపోతూ ఉంది. అందుకని ఇవాళ మొత్తం కార్మిక వర్గం భారతదేశ వ్యాప్తంగా లేబర్ కోడ్స్ను అమలు చేయొద్దు, వెంటనే వెనక్కి తీసుకోండి అనే డిమాండ్ మీద ఈ జైలు భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ లేబర్ కోడ్ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం మాత్రం లేబర్ కోడ్ అమలు చేసి తీరుతామంటుంది, చేస్తుంది కూడా. దీన్ని మీరు ఎట్లా చూడవచ్చు? మీరు ఎన్ని మేము పోరాటాలు చేసినా ఇలా బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. రాబోయే కాలంలో ప్రజలు, కార్మిక వర్గం బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయం. వాళ్ళు మూర్ఖంగా ఇదే పద్ధతుల్లో లేబర్ కోడ్స్ని అమలు చేస్తే వాళ్ళని గద్దెదించడం కూడా ఖాయం. మీరు చెప్పండి, లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఎలా నష్టం చేకూరుస్తున్నాయి, అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ లేబర్ కోడ్లు అనేటువంటివి పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి, విదేశీ సంస్థలకి దారాదత్తం చేయడం కోసం వచ్చినటువంటి లేబర్ కోడ్లు. పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటలు పనిదినం 12 గంటలు పెరిగింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. పనికి గ్యారంటీ లేదు. కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక భద్రత, సంక్షేమ చట్టాలన్నీ కూడా తుంగలో దక్కినటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమ మూసివేతకి యజమాని ఈరోజు యథేచ్ఛగా మూసివేసేటువంటి పరిస్థితి వచ్చింది. కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులన్నీ పోయి పెట్టుబడిదారులకు ఈరోజు స్వేచ్ఛ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈరోజు బీజేపీ అనుసరించేటువంటి విధానాల వల్ల రైతాంగం, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలు, కార్మిక వర్గం కుదేలైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆదాని అంబానీల కోసం, విదేశీ పెట్టుబడిదారుల కోసం ఈ దేశాన్ని అమ్ముతానంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. కార్మిక వర్గం క్విట్ ఇండియా స్ఫూర్తితోని, జాతీయోద్యమ స్ఫూర్తితోని ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు చలో రాజ్భవన్ ముట్టడి చేసేస్తున్నాం. ఈ యొక్క 4 లేబర్ కోడ్లని ఎక్కడ అమలైతే అక్కడ తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక మనం ఎలా చూడవచ్చు, దీన్ని ఎట్లా వ్యతిరేకించు? ప్రధానంగా ఈరోజు ఏదైతే జూలై 28, 29 తేదీల్లో జాతీయ స్థాయిలో కార్మికులు, రైతాంగం కలిసి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగింది. ఆ పిలుపులో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని ఈరోజు ఏదైతే మోడీ అమెరికన్ సామ్రాజ్యవాదంతో ఇతర దేశాలతో చేసుకునే వ్యవసాయ ఏదైతే వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో ఆ వాణిజ్య ఒప్పందాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాణిజ్య ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పేసి
అట్లాగే కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాల్రా చేసిన దానిపైన సంయుక్తంగా ఉద్యమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు జైలు భరో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తూ ఉంది. ఇందులో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అంతా కూడా కలిసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తారు. భవిష్యత్తులో మోడీ హటావో, దేశాన్ని రక్షించుకుందామనే నినాదంతో ముందుకెళ్తుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. మొత్తం చేసుకున్నట్లయితే ఏదైతే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి తప్ప లేబర్లకు కానీ కార్మికులకు ఎలాంటి లాభం చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్లు ఉన్నాయని ప్రధానంగా కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకే అండగా నిలుస్తున్నారు, కానీ కార్మికులకు ఏం లాభం చేయడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోవైపు బీబీజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చిన పేరును వెంటనే రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ పథకాన్ని వెంటనే అమలు చేయాలి, లేదంటే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో యాస టీ న్యూస్, హైదరాబాద్.